ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం చివరిలో మనం చూసినట్లయితే, మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. మరి వాక్యాన్ని మనం చూసినట్లయితే మరి ఇక్కడ ఎంత చక్కగా వ్రాయబడి ఉందో, మనుషులట మన పై రూపాన్ని చూస్తారు కదండి. మన వెనకేముందో చూస్తారు, మన ముందేముందో చూస్తారు, మన జీవితాలు ఎలా ఉన్నాయో చూస్తారు, మరి మనకి ఏమున్నదో వారు చూస్తారు కదండి. చూసి దాన్ని బట్టి మనతో స్నేహం చేస్తారు కదండి. కానీ దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు, యెహోవా మీ హృదయమును మాత్రం, దేవుడు మన హృదయాన్ని మాత్రం లక్ష్య పెడతాడంట. మరి అదే రీతిగా మరి పరిశుద్ధ గ్రంథంలో దావీదును మనం చూసినట్లయితే, మరి ఆయన చిన్ని బాలుడై ఉన్నాడు. కానీ ఆ చిన్ని బాలుడే మరి ఇజ్రాయేలీలకు రాజుగా చేయబడ్డాడు కదండి. మరి ఈ వాక్యాన్ని మరి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన్ని మరి గొల్యాతు ఆనాడు మరి ఇశ్రాయేలీల్ని మరి ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు మరి ఎవరు నాతో తలపడతారా అని మరి గొల్యాతు ఆనాడు ఇశ్రాయేలీలను తన నోటికి వచ్చినట్లుగా దేవుని దూషిస్తూ, పైగా ఇశ్రాయేలీలను హీనంగా మాట్లాడుతూ, దావీదు చిన్న బాలుడే కదా, వీడు నన్నేం చేయగలడు అనుకున్నాడేమో. మానవ జ్ఞానంతో కదండి చాలా తక్కువగా మాట్లాడతాడు. మరి దావీదుని చూసి చిన్ని బాలుడు వీడేం చేస్తాడు. మరి ఒకానొక సందర్భంలో తను అంటాడు, మరి ఆ వడిసెల రాయి పట్టుకుని వెళ్తూ ఉంటుంటే, నేనేమన్నా కుక్కన రాయి తీసుకుని వస్తున్నావు నా పైకి అని చెప్పి చాలా మరి ఎగతాళిగా మాట్లాడినట్టు ఇక్కడ మనకి కనపడతా ఉంటుంది. మరి ఆ గ్రంథంలో మనం సమూయేలు గ్రంథం మనం చదివినట్లయితే, మరి కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనము. ఆమేన్. మరి 1 కొరింథీ 3:19 దేవుడు చెప్తా ఉన్నాడు. మరి 1 కొరింథీ 3:20 కూడా మరి జ్ఞానుల యోచనలు వ్యర్థమని ప్రభువు చెప్తా ఉన్నాడంట కదండి. జ్ఞానుల యోచనలు వ్యర్థం. జ్ఞానాన్ని ఇచ్చిన వాడే ఆయన. మనం ఈ లోకంలో రావడానికే కారణం ఆయన. ఈ సర్వ సృష్టిని సృజించిన దేవుడికి మరి మన జీవితాల్లో ఏం చేయాలో, ఏం జరగాలో, ఎవరు ఏ స్థితిలో ఉండాలో ఆయనకు తెలియదండి. మరి గొల్యాతుకు తెలియని విషయం ఏమిటంటే, దావీదు మరి దేవుణ్ణి ముందు పెట్టి, మరి నా బలం కాదు, నా జ్ఞానం కాదు తండ్రి, నా శక్తి కాదు, నేనేమీ చేయలేను, నాలో ఏ శక్తి లేదు, కానీ మరి నువ్వే నా శక్తి, నా సామర్థ్యం, నా సమస్తం నువ్వే అంటూ తన్ను తాను తగ్గించుకుంటూ దేవుణ్ణి హెచ్చించాడు. మరి యుద్ధము యెహోవాదే అని చెప్పి ఆయన చేతులకు అప్పగించి బరిలోకి దిగాడండి. విశ్వాసంతో ముందుకు సాగాడు. ఒకే ఒక్క రాయితో విజయాన్ని అందుకున్నాడు. ఆమేన్. మనుషులు పైరూపం చూస్తే దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. ఆమేన్. దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు స్పష్టంగా. ఎప్పుడైతే మన జీవితాలని ఆయనకు అప్పగిస్తామో, ఏ శక్తి లేని, ఏ జ్ఞానము లేని నిన్ను మరి ఎంతో ఉన్నతమైన స్థానాల్లో నిలవబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి మనం కూడా మన జీవితాలని ఆయనకు అప్పగించుకుందామా? మరి రెండవదిగా మనం చూసినట్లయితే, ఆదికాండం 18వ అధ్యాయం 14వ మనం చూసినట్లయితే, యెహోవాకు అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదా? ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. మరి ఈ వాక్యాన్ని బట్టి దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? మరి మన జీవితాల్లో ఆయనకు అసాధ్యమైనది ఏది ఎంత మాత్రం లేదని స్పష్టంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కదండి. మరి ఈ లోకంలో పిల్లలు లేనట్లయితే ఆడవాళ్ళని ఎంత హీనంగా చూస్తారో, ఎంత అవమానిస్తారో, ఎగతాళి చేస్తారో, ఎన్ని నిందలు వేస్తారో, గొడ్రాలు అని చెప్పి వివిధ రకాలైన పేర్లు పెడతారో, బాధ పెడతారో మనకు తెలుసు. మరి అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న హన్నాను చూసినట్లయితే, మరి పెనిన్నా ద్వారా కూడా ఇవన్నీ చాలా అవమానాలు ఎదుర్కొని ఉంటుందేమో కదండి. కానీ దేవుడు తన ప్రార్థన ద్వారా, దేవుని సన్నిధిలో తను పెట్టిన మొర,
కన్నీళ్లతో ఆయన పాదాల యొద్ద ప్రాధేయపడినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. మరి ఒకే ఒక్క ప్రార్థన ద్వారా దేవుడు అప్పటి వరకు హన్నా జీవితంలో ఎదుర్కొంటున్న అవమానాలు, నిందలు, బాధలు, మానసికంగా తను పడుతున్న బాధ అంతటినీ ఒక్కసారిగా తీసివేసి మరి దేవుడు పెనిన్న యొక్క నోటిని మూయించగలిగాడు. మరి ఈ లోకపు నోళ్ళను కూడా మూయించాడు. తన గర్భాన్ని తెరిచి సమూయేలుని అనుగ్రహించాడు. సమూయేలు ద్వారా ఒక్కసారిగా తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేశాడు. ఆమేన్. చూసారా దేవుడు మరి మన జీవితంలో మనం చిన్ని ప్రార్థన అనుకోవచ్చు. కొన్నిసార్లు నా ప్రార్థనకి జవాబు వస్తుంది అనుకుంటున్నారేమో, కానీ నీ చిన్ని ప్రార్థనే, నువ్వు చేసిన చిన్ని కొద్ది మాటలే దేవుడు వింటాడండి. విని వెంటనే ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. మన దేవుడు ప్రార్థనకి సమాధానం ఇచ్చే దేవుడు. ఆమేన్. మరి మూడవదిగా మనం చూసినట్లయితే మీకా 7వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, నా శత్రువా నా మీద ఆశ్రయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా ఉండెను. ఆమేన్. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మూడవదిగా మరి ఈ మాటలు నీకోసమే, నాకు కాదు అని మాత్రం అనుకోవద్దండి. నీ జీవితంలో వస్తున్న శ్రమలు, బాధలు, అవమానాలు, నిందలు, మరి ఆర్థిక ఇబ్బందులు, భయంకరమైన పరిస్థితులు, మరి సుడిగుండం మధ్యలో నిలబడినట్లుగా ఇక చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నావా? మరి వాటికి నువ్వు భయపడుతున్నావా? మరి లేక బెదిరిపోతున్నావా, కృంగిపోతున్నావా, ఇకెప్పటికీ మారదు, ఈ పరిస్థితులు ఎలానే ఉంటున్నాయి అని అనుకుంటున్నావా? లేదు. నీ శత్రువుల నోరు మూయించడానికి దేవుడు మీకు కూడా ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. మరి ఆ సాక్ష్యాన్ని అనేకులను బలపరచడానికి, నీ వలె కృంగిపోయి విసిగిపోయిన అనేకులను మరి నీవు కూడా మరి అనేకులను బలపరిచి వారిని మరి నీ సాక్ష్యం ద్వారా దేవుని యొద్దకు చేర్చడానికి మరి నీవు మరి సిద్ధంగా ఉన్నట్లయితే చిన్ని ప్రార్థన చేద్దామా? దేవా, మహోన్నతుడ, మహాగణుడ, నీ ఘనమైన నీ శ్రేష్టమైన, నీ అమూల్యమైన, నీ గొప్ప నామానికై నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, నా జీవితంలో ఈ సాక్ష్యం ద్వారా అనేకులను బలపరచడానికి, మరి జీవితాలపై విసుగు చెంది అనేకులకు నీ యొద్దకు నడిపించడానికి, అనేకుల ఎదుట ఈ నా సాక్ష్యం ద్వారా నాయన, ఈ నా జీవితం ద్వారా నిన్ను మహిమపరచడానికి నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. మరి ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.